అనకాపల్లి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారని, సాక్షాత్తు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారని అన్నారు. జగన్ లాంటి వ్యక్తి వీరికి ఒక్కడుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్ కి ఒక్కడుంటాడని అన్నారు. జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యం సేవించి ఎంతో మంది యువత ప్రాణాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రమేష్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్న బుడి ముత్యాల నాయుడుకు గతంలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ నాన్ లోకల్ అనే విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను గెలిపించుకుంటే పరిశ్రమలతో పాటుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని పరుచూరి భాస్కర్రావు, బుద్ధ నాగ జగదీష్, ద్వారపూడి పరమేశ్వరరావు పాల్గొన్నారు. పక్కన మా బీజేపీ అధ్యక్షులు వారు ఉన్నారు. అలాగే పక్కన అన్నయ్య మాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాకు బాగా మండల స్థాయి నాయకులకి ఉన్నటువంటి కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ లీడర్స్ అందరికీ నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి చోట వెళ్ళినప్పుడు మా వాళ్ళు కొంతమంది చేతులు ఎలా ఊపుకుని వెళ్ళిపోతారు. అది కాదు బాబు. ముందు ఏంటంటే నాయకుల మధ్య సమన్వయం కావాలి. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. అనకాపల్లి చరిత్రలో ఎంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగటం, సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని, ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం. అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలోనే, మేము చెప్పింది కూడా కాదు, ఆయన మాటల్లోనే అనకాపల్లి ఈ రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లానే వాడేవారు గతంలో. ఇప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ 1 భూ కబ్జా. అలాగే ఇసుక దందా, ఇసుక మాఫియా యహా హో రహా హై ఔర్ లిక్కర్ మాఫియా భీ హై, గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు. అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మన పరిశ్రమలు కానీ అద్భుతం అని చెప్పుకుంటారు. కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకి అనకాపల్లికి అంటగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు. ఎందుకంటే స్కూలు పిల్లలు ఆ బ్యాగుల్లో, నాకు నిన్న తెలిసింది, నాకు స్కూలు పిల్లల బ్యాగులో గంజాయి పొట్టాలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా వ్యక్తికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరక్కపోతే దొరికితే దొంగ వాడిని జైల్లో పెట్టేస్తున్నారు. ఇది జరుగుతుంది. చుట్టుపక్కలంతా నిర్వీర్యం అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి యువత అంతా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తోటి చాలామంది ఎక్కువ, మోస్ట్ ప్రాబ్లమ్లీ ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ, అనకాపల్లి నుంచి కానీ, అటు విశాఖపట్నం నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఒక ఎంబీఏ, బీటెక్ చదివిన వాళ్ళు కూడా 10,000కి 15,000కి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏం చేస్తాం సార్, దుర్మార్గుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, వాడు బొంద క్యాలెండర్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు. చేయి పెట్టి మేము ఉన్నాం కదా, 10 ఏళ్ళు కాపురం చేసాం అక్కడ. ఆ దౌర్భాగ్యుడి దగ్గర 10 ఏళ్ళు కాపురం చేసాం. కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే టైంకి ఏం చేస్తాడంటే ఒక కోడికత్తి, ఇప్పుడు ఏదో వర్షం 2 పెట్టాడు గులకరాయి. ఇవి మాట్లాడదాం. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి నిజంగా గుండె తరుక్కుపోతుంది. మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక పూటనే భోజనం చేస్తారని చెప్పి మాకు చదువు నేర్పారు. వాళ్ళకి జగన్ వస్తే మాకు ఏదైనా జాబులు వస్తాయన్నారు. మాకేం రాలేదు, మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి. పార్లమెంట్లో 12 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. వారు ఇక్కడ ఉంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్లో అయినారు, ఎన్నో కర్మాగారాలు, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ప్రజలు, ఆ యూత్ ఏమడుగుతారంటే అనకాపల్లిలో పొద్దున్న మేము మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడెక్కడ మేము టిఫిన్ చేసి టీ తాగిన చోటంతా ఏమన్నా మేము అన్నం పెడతామంటే సీఎం రమేష్ గారిని మేము గెలిపించుకుంటాం, ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, మాకు ఉపాధి దొరుకుద్ది,
అనకాపల్లి బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రలో అనకాపల్లి ఒక అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మేము మా గుర్తు ఏంటని కూడా అడిగాం ప్రజల్లో. మేము ఒకటే చెప్తున్నారు, లోటస్ కలువు పోండి అక్కడ కొనసాల గారికి గాజు గ్లాస్ అంటది గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి తెచ్చి రెడ్లు మరి రెడ్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాడిని ఎక్కడా మనం చూడలేదు. ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు.